సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. మనం చేయబోయే రెసిపీ పనస ముక్కల బిర్యానీ. తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. చూసారా పనస ముక్క ఎలా ఉందో? చికెన్ బిర్యానీ లాగా విడిపోతుంది. సేమ్ రుచి కూడా చాలా బాగుంటుంది. మనం చిన్న పనసకాయ తీసుకున్నాం. కత్తిపేడికి ఆయిల్ రాసుకుని మనం కట్ చేసుకోవాలి ముక్కల కింద. పై పొర తీసేస్తున్నాం. పసుపు ఉప్పు వేసుకుని అందులో మనం ముక్కలను వేసుకోవాలి. పచ్చి ముక్కల్ని ముక్కలు కట్ చేసుకున్నాం. ఇలా వచ్చినాయి. మనం కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని మనం ఉడికించుకుందాం వాటర్లో. ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మనం వాటర్ తీసేస్తున్నాం. ఇలా వచ్చినాయి. కొద్దిగా పసుపు, కారం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియాల పేస్ట్, పెరుగు కూడా వేసుకుంటున్నాం. గరం మసాలా మనం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ బిర్యానీ సేమ్ అలా ఉంటుంది. మనం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. టమాటో, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకున్నాం. సరిపడ ఉప్పు, సరిపడ కారం కూడా వేసుకుంటున్నాం. ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్లో. మనం కలిపి పెట్టుకున్న పనస ముక్కల్ని వేసుకుంటున్నాం. ముక్కలు పట్టేటట్టు కలుపుకుంటున్నాం. ఒక గిన్నె రైస్కి 2 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. బాగా మరగనిచ్చి మనం రైస్ వేసుకుంటున్నాం. బాస్మతి రైస్ వేసుకుంటున్నాం. ఉడుకుతుంది పనస ముక్కల బిర్యానీ. రెడీ అయింది ఫ్రెండ్స్. బాగా వచ్చింది పనస ముక్కల బిర్యానీ. మీరు కూడా రెడీ చేసుకోండి. మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.